చెప్తా విను. యాకోబు తెలుసుగా, యాకోబు అన్నను మోసం చేసి తన తండ్రికి ఆ యొక్క మాంసం పెడతాడు. మాంసం పెట్టిన తర్వాత అతడు ఏం చేస్తాడు, ఇస్సాకు ఆశీర్వదిస్తాడు. గలిలయ పక్కన 100 ఎకరాలు యాకోబు మీద రాయించు, దీని మీద సంతకం పెడుతున్నా అని ఇచ్చిండ. ఇగో ఈ ల్యాండ్ తీసుకో, ఈ ఇల్లు తీసుకో, బంజారాయిల్స్లో ఇది తీసుకో, మాదాపూర్లో 100 ఎకరాల ల్యాండ్ ఉంది అది తీసుకో. 100 ఎకరాలు అంటే సరే అంత వద్దులే, ఒక అంటే నేను విశ్వాసం తగ్గట్టు మాట్లాడదు. 100 స్క్వేర్ యార్డ్స్, 50 స్క్వేర్ యార్డ్స్. యాకోబు సరే నీ మీద 50 స్క్వేర్ యార్డ్, 50 గజాలు రాస్తున్నా, 100 గజాలు రాస్తున్నా. ఈ స్థలంలో ఉన్నది నీది, అక్కడ ఉన్నది నీది, సికింద్రాబాద్లో క్లాక్ టవర్ పక్కన ఉన్న ఆ చిన్న షాపు నీది అని రాసిచ్చిండ. ఏం చేసిండు అసలు, జస్ట్ అతడు మోకాళ్ళ మీద ఉన్నాడు. ఇస్సాక్ ఏం చేసిండంటే తల మీద చేపెట్టి ఆశీర్వదించాడు. ఇది ఏం ఆశీర్వాదము, నోటితోని బ్లెస్, ఐ బ్లెస్ యు. తర్వాత ఏశావు వస్తాడు. ఏశావు వచ్చిన తర్వాత ఇస్సాకు షాక్ అవుతాడు. అదే ఇందాకనే కదా నేను ఆశీర్వదించింది, నన్ను ఆశీర్వదించలేదు అని అంటే యాకోబుని ఆశీర్వదించడాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు ఏశావు అంటాడు, నన్ను ఆశీర్వదించడానికి ఒక్క ఆశీర్వాదమైనా లేదా. యాక్చువల్ ఏం అడగాల, నీ మైండ్ సెట్ ప్రకారము, నీ జీవనశైలి ప్రకారం, నీ థాట్ ప్రాసెస్ ప్రకారం ఏమని అడగాల. అక్కడ శాంతినగర్లో ఉన్న ఇల్లు సగం సగం మాకు ఇవ్వచ్చు కదా. అంటే అది కూడా అమ్మేసినావా. ఇక్కడ పక్కనే చిన్న షాప్ ఉండే కదా మనది, అది కూడా నాకు ఉంచలేదా. మొన్ననే ఒక 1/2 తులం బంగారం కొన్నాం కదా, అదన్నా నాకు పెట్టినావా, అదన్నా నాకు ఇయ్యన్నాడు. ఇవే అడిగిండ. ఈ ఇల్లు ఇప్పుడు ఉంటున్నావు కదా, ఇది కూడా వాని పేరు మీద రాసినావా. ఏం అడిగాడు ఏశావు అసలు, నన్ను ఆశీర్వదించడానికి ఒక్క మాట అయినా లేదా. అంటే ఏం కావాలంటే ఏశావుకి మాట విడుదలైనప్పుడు ఏం విడుదలవుతుంది, ఆత్మ ఆశీర్వాదము విడుదలవుతుంది. ఎట్లా, ఇన్ ద స్పిరిచువల్ వే. హల్లెలూయా. అంటే ఆ రోజు యాకోబు పొందుకున్నది ఏ ఆశీర్వాదము, ఆత్మీయ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. అది ఎట్లా తీసుకున్నాడు, ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదము కోసము యాకోబు ఏం చేసిండు, అన్నను మోసం చేశాడు. తీసుకొచ్చి ఆ వంటను తీసుకొచ్చి తల్లికిస్తే తల్లి వండి పెట్టి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది రెబెక్క, తీసుకెళ్ళి ఇచ్చాడు. ఆశీర్వదింపబడిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉంటే చంపేస్తాడేమో అని చెప్పేసి లాబాన్ దగ్గరికి పోయాడు. లాబాన్ దగ్గరికి పోయిన తర్వాత యాకోబుని బట్టి లాబాను ఎంతలా ఆశీర్వదింపబడ్డాడు. యాకోబు పేరు మీద ఏం ఆస్తుందండి, బండి ఉందా, ఇల్లు ఉందా, కారు ఉందా, ల్యాండ్ ఉందా, ఏముంది అసలు. హల్లెలూయా. అంటే బ్లెస్సింగ్ ఎందులో ఉంది, అతని మీద ఉంది. అంటే ఆశీర్వాదం ఎక్కడుంది, నీ మీద ఉంది. యాకోబుకి ఒకటి తెలుసు, నా మీద ఆశీర్వాదం ఉంది అని. అందుకు ఆ విలువ అతనికి తెలుసు కాబట్టి అన్నను మోసం చేసేసరి ఆహారం పెట్టి ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. అదే మనం అనుకో ఏమడుగుతాం, వ్రాతపూర్వకమైనటువంటి ఆస్తులను అడుగుతాం. కానీ యాకోబు దేని వెంటబడ్డాడు, మాటపూర్వకమైనటువంటి ఆశీర్వాదం. అంటే రాతపూర్వకమైనటువంటి ఆశీర్వాదం గొప్పదా, మాటపూర్వకమైనటువంటి ఆత్మపూర్వకమైనటువంటి ఆశీర్వాదం గొప్పదా, ఏది గొప్పది. ఇప్పుడు యాకోబు తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లాబాన్ దగ్గర ఉన్నప్పుడు అతని మీద ఉన్నటువంటి ఆశీర్వాదము లాబాన్ మీదకి వచ్చింది. రాతపూర్వకమైనది అనుకో, ఓకే, వ్రాతపూర్వకమైనది అయితే ఓన్లీ ఒక ఏరియాలోనే బ్లెస్సింగ్ ఉంటుంది, అవునా కదా. ఒక ప్లేస్లో, ఒక ఇంటిలో, గోల్డ్లో, ఏదో ఒక్క దగ్గర ఉంటుంది బ్లెస్సింగ్ అనేది. మనిషి మీద ఉందని అనుకో, ఇక్కడ ఉంటుంది, ఇక్కడికి పోయినా ఉంటుంది, వరంగల్ పోయినా ఉంటుంది, విజయవాడ పోయినా ఉంటుంది, వైజాగ్ పోయినా ఉంటుంది, దుబాయ్ పోయినా ఉంటుంది, అమెరికా పోయినా ఉంటుంది. ఎక్కడికి పోయినా అతని మీద ఏముంటుంది ఎక్కడికి పోయినా అతడు ఏమవుతాడు, పోషింపబడతాడు. అతన్ని బట్టి జనులు ఆశీర్వదింపబడతారు, అతను ఆశీర్వదింపబడతాడు. హల్లెలూయా. సో స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఫిజికల్ బ్లెస్సింగ్. సో దేవుడు అటువంటి ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని మనందరి మీద పెట్టిండు అంట, మనల్ని ఎప్పుడో ఆశీర్వదించండు.
హల్లెలూయా. కానీ మనం చేయండి ఏందో తెలుసా, యాకోబు తన ఆశీర్వాదాన్ని గౌరవించుండు, మనము మన ఆశీర్వాదాన్ని గౌరవించట్లే, మనము విశ్వసించట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆశీర్వదింపబడ్డం. ఎంతమందికి అర్థమవుతుందా? ఎందుకు నువ్వు ఇంకా బలహీనతలో ఉన్నావో తెలుస్తుందా? హల్లెలూయా. రెబెక్కకి తెలుసు, అర్జా మొత్తము పెద్ద కొడుకుని ఆశీర్వదించడం అంటే చిన్న కొడుకుకి ఏమి ఉండదు అని చెప్పేసి చిన్న కొడుకు చెప్పింది, నువ్వు పోయి తీసుకురా, ఇట్లా ఇట్లా చేద్దాము అని. రెబెక్కకు కూడా ఏం తెలుసు, నోటితో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంటే కొంతమంది జ్ఞానులు, దేవునితో లోతుగా నడిచిన వాళ్ళు, నాకు ఇది కావాలి అది కావాలి, జస్ట్ మాట మాత్రం సెలవు ఇమ్మంటారు. జస్ట్ స్పీక్ వన్ వర్డ్, ఒక మాట అడుగుతారు. హల్లెలూయా.